మామ ఈరోజు మనం బ్యాచిలర్ స్టైల్లో టమాటా కర్రీ చేసుకుందాం మామ. దీనికి 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి మామ. ఒక బాండలు తీసుకొని దాంట్లో 3 గరిటెలు నూనె వేసుకోండి మామ. ఇంకా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి మామ. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మామ. చూసారా, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి మామ. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మామ. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి మామ. వేసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలి మామ. టమోటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఇట్లా చేసుకోవాలి మామ. బాగా తిప్పుకుంటూ ఉండండి మామ, మెత్తగా అయిపోద్ది. తర్వాత 1 స్పూన్ పసుపు, తర్వాత తగినంత ఉప్పు మామ. నేనైతే 2 స్పూన్లు వేసాను, మీరు తగినంత వేసుకోండి. తర్వాత నేను ఒక 2.5 స్పూను కారం వేసాను మామ. నేను కొంచెం కారం ఎక్కువ తింటానులే, అందువల్ల కారం వేసా. మీరు మాత్రం కారం తగినంత వేసుకోండి మామ. ఆ ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాం కదా మామ, అది ముక్కలకు పట్టేంతవరకు బాగా తిప్పుకోండి మామ గరిటతో. అదే తర్వాత టమాటా ప్యూరీ వేసుకోండి. టమాటా ప్యూరీ వేసుకొని బాగా గరిటతో తిప్పుకోండి మామ. అదే కలిపెట్టుకోండి, అదే కూరని కలిపెట్టండి బాగా. తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడకబెట్టండి మామ. ఇట్లాగా కర్రీ చూపించేటట్టుగా 1.5 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా తిప్పుకోండి మామ. అంతే, అయిపోయింది మామ కూర. మామ ఇది మన ఫస్ట్ వీడియో మామ. వాయిస్ ఓవర్కి కొంచెం తప్పులు ఉంటే క్షమించండి మామ.